యానాదయ్య గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? ఎలా అనిపించింది? ప్రధానంగా హెరిటేజ్ను కాపాడటంలో మన మంత్రులకు ఉన్నటువంటి శ్రద్ధ, ఆసక్తి, పట్టుదల, ఆ కృషి లేకపోతే ఏదైనానండి, కానీ తిరుమల పవిత్రత విషయంలో ఉందా ఇంతే పట్టుదల? తిరుమల పవిత్రతను కాపాడడంలో అదే ఆసక్తి, అదే కృషి, అదే పట్టుదల వీళ్ళలో ఏమైనా కనిపించిందా? ఒకటే ఈశ్వర్ గారు, తిరుమల పవిత్రతను దెబ్బతీస్తూ దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన రుద్దుతూ అక్కడ ఇప్పటి వరకు తిరుమలకు సప్లై చేసినటువంటి డైరీలందరినీ కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టి వాళ్ళందరి పైన కూడా ఏదో ఒక అపవాదము చూపించి తద్వారా వాళ్ళకి చెందినటువంటి ఈ హెరిటేజ్ ని ఇన్నాపూర్ డైరీ ద్వారా, అదేవిధంగా వైష్ణవి డైరీని సంఘానికి సంబంధించినటువంటి వైష్ణవి ద్వారా మొత్తం టీటీడీకి 5 సంవత్సరాలు వారు దోపిడీ చేయాలనేటువంటి ఒక పెద్ద కుట్రతోనే, ఆ కుట్ర కుతంత్రాలతోనే సాక్షాత్ ముఖ్యమంత్రి గారే దేవునికి ఆ భగవంతునికి ఇచ్చేటటువంటి ప్రసాదాలు లడ్డూతో పాటు దేవునికి పెట్టేటటువంటి కైంకర్యంలో పెట్టేటువంటి ప్రసాదాల్లో కూడా జంతు కొవ్వులు కలిసే ఒక ప్రమాదకరమైనటువంటి మాట మాట్లాడడం జరిగింది. అది మాట్లాడే రోజే వాళ్ళకి అప్పటికే ఇదంతా ప్రిపేర్డ్. ఎందుకంటే గతంలో మీరు చూసారో లేదో 2016లో ఇదే డైరీని క్వాలిఫై లేదని చెప్పేసి అప్పుడు 270 రూపాయలు సప్లై చేస్తా ఉంటే ఇదే ఇందాపూర్ డైరీని తొలగించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2018లో మళ్ళా ఇదే ఇందాపూర్ డైరీని మళ్ళా టీటీడీలోకి తీసుకొని వచ్చేసి నిబంధనలు తప్పించి ఆ రోజు 321 రూపాయలకి సప్లై చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నంత సేపు కూడా ఇతర ఓపెన్ టెండర్ లేకుండా ఇతర డైరీలు రానికుండా నిబంధనలు అట్టిపెట్టి వాళ్ళకి సంబంధించిన డైరీల ద్వారానే నెయ్యి సప్లై చేసినటువంటి పరిస్థితి. కానీ తక్కువ ధరకు నెయ్యి ఇచ్చారంటేనే, తక్కువ ధరకు నెయ్యి ఇస్తేనే అది కల్తీ నెయ్యి అని మనం ఈజీగా చెప్పేయచ్చు. లోకేష్ గారు వారు ఈ రోజు కూడా అంటున్నట్టున్నారు, ఈ రోజు కూడా అన్నారు. వారు హెరిటేజ్ సంబంధించిన నెయ్యి ఇందాపూర్ డైరీ ద్వారా 321 రూపాయల చొప్పున కల్తీ నెయ్యనా, 2016 ముందు 271 రూపాయలకి సప్లై చేశారు. అప్పుడు కల్తీ నెయ్యి సప్లై చేసినట్టే కదా. మరి ఇవన్నీ కూడా సరైనటువంటి 1000 రూపాయలు ఉండాలన్నారు. ఆ మధ్య ఏదో సందర్భంలో మాట్లాడుతూ 1000 రూపాయలు ఉండాల్సిందే అన్నారు. మరి హెరిటేజ్ ఎంత ఉంది మార్కెట్ లో చూడాలి. అది మార్కెట్ లో హెరిటేజ్ నెయ్యి 550 రూపాయలు, 540 రూపాయలు ఓపెన్ గా. మరి వాళ్ళ లెక్క ప్రకారం అది కూడా కల్తీ అయి ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటంటే తక్కువ ధర ఉండేదైతే, ఎందుకంటే ఒక సైకాలజికల్ గా దెబ్బతీశారు. భగవంతుడికి వాడే నెయ్యిలో తక్కువ ధరదంటే కల్తీదేనే, దాన్ని అడ్డు పెట్టుకొని డబుల్ రేటు పెట్టి ఎక్కువ రేటు పెట్టి నెయ్యి సప్లై చేసేసి వెంకటేశ్వర స్వామి డబ్బులు భగవంతుడిలాగే కస్టమర్లు కూడా దేవుళ్ళు అంటారు కదా. కస్టమర్లను కూడా దేవుళ్ళతోనే పోలుస్తారు. మన కస్టమర్లకు మాత్రం మనం అమ్మే హెరిటేజ్ నెయ్యి మాత్రం 500కి 600కి అమ్మొచ్చా? అప్పుడు కల్తీ నెయ్యి కాదు, అమ్ముతా ఉండేది కూడా ఈ దేవుళ్ళకి అమ్మేయచ్చా? దేవుళ్ళకి అంటే తక్కువ ధరకైతే కస్టమర్ తినేసి ఒకటి. ఈ 5 నేను ఇంకొకటి కూడా ఏంటంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరైనా లడ్డు తినేవాళ్ళకి, డైలీ తినేవాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని లక్షల మంది, కోట్ల మంది లడ్డు తిన్నారు. నిన్న ఒక పాలనలో చిన్న కల్తీ జరిగిందంటేనే దాదాపు 5 మంది చనిపోయారు, ఎంతో మంది హాస్పిటల్ జరిగారు. మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో లడ్డు రోజు తినేవాళ్ళు కూడా, అక్కడ పనిచేసే వాళ్ళు కానీ రోజు తినేవాళ్ళు ఉన్నారు. కోట్లాది మంది తిన్నారు. ఏ ఒక్క వ్యక్తి అయినా నేను తిరుమల లడ్డూ తినడం వల్ల నాకు కడుపు నొప్పి వచ్చిందని, కడుపులో తిప్పిందని కానీ, నాకు ఏదైనా వామిటింగ్ జరిగిందని కానీ, లేదా సులభతప్పి పడిపోయి ఏదైనా జరిగిందని ఒక్క కంప్లైంట్ వచ్చింది 5 సంవత్సరాల్లో? మరి లడ్డూలో కల్తీ జరిగిందనేటటువంటి మాటే ప్రమాదకరమైంది. కేవలం లడ్డూలో కల్తీ జరిగిందనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి భగవంతుని యొక్క భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసి తద్వారా తన యొక్క సంస్థలకు చెందినటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఇన్నాపూర్ డైరీ కానీ, సంఘం డైరీ కానీ, ఇవన్నీ నెయ్యి సప్లై చేసి 5 సంవత్సరాలు, ఎందుకంటే తక్కువ ధర చేసింది కాబట్టి సప్లై తక్కువ ధర వల్ల అది సరైనది కాదు. ఈ రోజు 100 అంటే డబుల్ రేటు 600-700 రూపాయలు పెట్టి మంచి నెయ్యి సప్లై చేస్తున్న జనాన్ని మాయం చేసి తిరుమల వెంకటేశ్వర స్వామి డబ్బుని వేల కోట్లు దోచుకోవాలంటే ఒక పెద్ద దురుద్దేశంతోనే తిరుమల వెంకటేశ్వర స్వామి పైన బురద వెళ్ళినటువంటి పరిస్థితిని ఈ రోజు శాసన మండలిలో మన వాళ్ళు తేల్చేశారు. మీరు బోర్డు మెంబర్ గా పనిచేసిన అనుభవం ఉంది కదా. ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తూ ఉంటే బిఆర్ నాయుడు గారు రాజీనామా చేస్తారా, చేయరా? ఎట్లుంటుంది సిచ్యువేషన్ అనుకుంటున్నారు? ఇప్పుడు బిఆర్ నాయుడు గారు ఒక తగ్గిట్లో, చంద్రబాబు నాయుడు గారు ఒక తగ్గిట్లో ఉన్నారు. బిఆర్ నాయుడు గారిని చేసినటువంటి తప్పుల్ని
బిఆర్ నాయుడు గారితో తప్పులు చేశారే తెలిసే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు. ఎందుకంటే చైర్మన్ ఇచ్చారు. బిఆర్ నాయుడు గారు సరైనటువంటి వ్యక్తి కాదని ఆయనతో 25 సంవత్సరాలు అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి ఒక మహిళ ముఖ్యమంత్రి కాకముందే ఒక లేఖ రాసింది. ఈయన ఇప్పుడే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే నేను టీటీడీ చైర్మన్ గాని రాజ్యసభ అవుతాను అంటున్నాడు. ఇటువంటి వ్యక్తికి మీరు కానీ ఆ పదవి ఇస్తే ఇతను మా స్త్రీలోనుడు, మా మహిళ వేస్తారు అతని దగ్గరికి ఏ చిన్న పని పోయినా నా దగ్గర పడుకో అనేటటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి. ఇటువంటి వారికి ఇస్తే తెలుగుదేశం పార్టీ కానీ భగవంతుడి దగ్గర కానీ అపవిత్రత జరుగుతుందని లేఖ ఇచ్చారు. ఆ లేఖ తెలుగుదేశం పార్టీ ఆమెను తీసుకుని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మరి పవన్ కళ్యాణ్ తో సహా ఆయన పవన్ బాబా గారికి కూడా లెటర్ పంపించడం జరిగింది. అంటే తెలిసి బిఆర్ నాయుడు భక్తుడు కాదు, ఇతను సరైనటువంటి వ్యక్తి కాదని తెలిసే టీటీడీ బోర్డులో చైర్మన్ ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒక అవినీతి పరుడిని, ఒక తప్పుడు వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా చేసి తన యొక్క తప్పులు నా దగ్గర, ఆ లెటర్ నా దగ్గర ఉంది కాబట్టి అతను నేరు తెరచకుండా ఇతను ఈ విధంగా దేవుడి మీద బురద తల్లేసి ఈ నెయ్యి వ్యాపారాన్ని దోచుకోవడమే కాక సాక్షాత్ భగవంతుని ద్వారా రాజకీయం చేసి ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు చూపించాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులైనటువంటి వైవి సుబ్బారెడ్డిని కానీ, అదేవిధంగా మా చైర్మన్ కరుణాకర్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని ఏదో విధంగా జైలు పంపించాలని చేసినటువంటి బురద తిరిగి ఆ బురద వాళ్ళ మొహాన్ని ఇవ్వాలి. ఎందుకంటే ఇది సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి, ఆయన సాక్షాత్కరమైనటువంటి భగవంతుడు, ఆయన పైన బురద వెళ్ళినటువంటి వ్యక్తి ఈ రోజు వాళ్ళ తప్పులు వాళ్ళ నెత్తినప్పుడే ఈరోజు. ఎందుకంటే మీరు ఈ రోజు ఒక విషయాన్ని గమనించి అసలు శాసన మండలిలో ఈ రోజు దుర్భరమైనటువంటి దినము. సాక్షాత్ శాసన మండలి చైర్మన్ ఆయనకు మతాలు కులాలు అంటగట్టడం ఏంటంటే బలహీన వర్గాలకు చెందినటువంటి వేరు ఉన్నత స్థానంలో ఉండడం మీకు ఇష్టం లేదా? మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు అవమానించలేదా అంత పబ్లిక్ లో? మిమ్మల్ని డైరెక్ట్ గా అవమానించారు కదా, తోకలు కట్ చేస్తానని నాయి బ్రాహ్మణుల్ని. అసెంబ్లీలో మరి చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసే వాళ్ళు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? ఇంకా మీ నాయి బ్రాహ్మణులు బీసీలని తెలిసే తోకలు కట్ చేస్తాను. సచివాలయం దేవాలయమే, కానీ తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం సచివాలయం దేవాలయం లాంటిది. అక్కడ నాయకురాలు అడుగు తోకలు కత్తిరిస్తున్నాయి. అంటే తిరుమల వెంకటేశ్వర సాక్షాత్ ఆ భగవంతుని గుడి కాదా? మరి మీకు మొన్న శాసనసభలోనే తెలిసిపోయింది ఈ విషయం. ఎందుకంటే వాళ్ళ శాసనసభ్యుడు టీటీడీ బోర్డు ప్రస్తుత సభ్యుడైనటువంటి జ్యోతుల నెహ్రూ గారు ఆ రోజు అనౌన్స్ చేశారు, ఇందాపూర్ డైరీకి నిబంధనలు తొలగించేసి ఇందాపూర్ డైరీకి అవకాశం కల్పించాము, 650 రూపాయలు రేట్లు ఇచ్చాము, దీని వెనక హెరిటేజ్ డైరీ ఉందని మాకు తెలియదు అని చెప్పి సాక్షాత్ అసెంబ్లీలోనే అనౌన్స్ చేశాడు. ఇవన్నీ భయపడి వెంకటేశ్వర స్వామి ఇవన్నీ కూడా భరించలేక ఇవన్నీ తప్పులు బయటకు వస్తాననే కదా లోకేష్ గారు ఈ మధ్య ఒక ఛానల్ తో మాట్లాడుతా మీరు తప్పు చేయకపోయినా కానీ క్షమాపణ చెప్తానని లోకేష్ గారు చెప్పడం. కానీ ఈ రోజు అచ్చెన్నాయుడు ఆయన నోటితోనే 2 సంబంధాల బోర్డులు మారుస్తారే, లేదా బోర్డులు తొలగించేసినంత మాత్రాన, లేదంటే మనం ఆన్లైన్ తొలగించినంత మాత్రాన మా యొక్క వ్యవస్థలు కలయకపోతుందా? మా వ్యాపారం తప్పు పోతుందా? జరిగింది కరెక్ట్ అని అచ్చెన్నాయుడు సాక్షాత్తు ఆయన చెప్పారంటే ఏమని ఇప్పుడు రాత్రంతా బోధించిన 30 రోజులుగా ఇది చర్చ జరిగినా ఆయన నోటితోనే చెప్పించారు వెంకటేశ్వర స్వామి మీరు చేసింది తప్పు, మేము తప్పు చేస్తాము, మా డైరీకి సంబంధం ఉండాలి. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అచ్చెన్నాయుడుతో చంద్రబాబు నాయుడు ఆ రోజు చెప్పారు కదా, వెంకటేశ్వర స్వామి నన్ను అసెంబ్లీలో చెప్పించండి, ఈ వెంకటేశ్వర స్వామి అచ్చెన్నాయుడుతో చెప్పించాడు. అచ్చెన్నాయుడు చెప్పిన ప్రతి పదం నిజమే. అందుకే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ. కానీ ఇదంతా పతనం ప్రారంభమైంది. వెంకటేశ్వర స్వామి ఈ కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు చంపలేసుకొని క్షమాపణ చెప్పి, భక్తులకు క్షమాపణ చెప్పి తన యొక్క తప్పులు తెలుసుకుని ఈ హెరిటేజ్ సంఘం యొక్క డైరీలు నెయ్యిని దేవుడికి సప్లై చేసేటటువంటి కోట్లాది దోచుకునేటువంటి విధానం నుంచి బయటికి రావాలి. లేదంటే ఇంకా కూలిపోతారు వీళ్ళందరూ కూడా. ఇటువంటి భగవంతుడు గారు కోట్లు దోచుకోవాలనుకోవడం చాలా ప్రమాదకరమైన.